జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ మంత్రి అండ్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు స్పీచ్. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. మంత్రి పొన్నం. మాజీ మంత్రి మరియు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రెస్ మీట్. రాష్ట్ర అమరావతి పేరుతో అంతులేని దోపిడీకి తెరతీస్తూ జరుగుతున్న ఈ అన్యాయాలు మామూలుగా కాదు. నిజానికి రాజధాని అమరావతి అభివృద్ధి మా ప్రభుత్వం ఎజెండాలో కూడా ఉంది. అందుకే అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తే ఆ రాజధానిలో అందరూ ఉండవలసిందే కదా, అందరికీ కావాల్సిందే కదా. వారికి ఒక ఏరియాలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తే దాని మీద కోర్టుకి వెళ్ళి ఆపేయటం జరిగింది. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను నేను. కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. ఈ 2014-19 కూడా వేల కోట్లు ఖర్చు చేసి పనులు ఎక్కడికక్కడ కొలుక్కి తేలేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు చేశారు. తాత్కాలిక అసెంబ్లీకే ఆ రోజు 14,000 అంటే 1,400 పెట్టి తాత్కాలికం అట్లా. అలాగే అసెంబ్లీ అని తాత్కాలికం. ఏంటిది తాత్కాలికం ఏంటి, స్టాండర్డ్ ఏంటి? ఇవాళ మళ్ళీ ఇప్పుడు శాశ్వత భవనాలని చెప్పి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటన్నిటి వల్ల రైతులకు కూడా మేలు జరగడం లేదు. ఏమన్నా రైతులకు మేలు జరుగుతుందా? రైతుల పాపం రోడ్లెక్కి వాళ్ళు ఏదో చేశారు, అది చేశారు, కానీ వాళ్ళ గురించి ఆలోచన ఉందా? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు కదా అనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళని గాలికి వదిలేశారు. వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బులు వచ్చే పనే చేయాలి, డబ్బులు వచ్చేలాగా చూసుకోవాలనే దాని మీద ఉన్నారు. ఆ రైతులని గురించి పట్టించుకోకుండా మళ్ళీ పక్కన మళ్ళీ 40,000 ఎకరాలని మళ్ళీ ఎక్వైర్ చేస్తూ ఈ రాష్ట్రంలో మేజరు విజయవాడ నగరానికి ఎన్నో రకాల పంటలు అందించే మంచి భూములను కూడా మళ్ళీ పాడు చేయడానికి మళ్ళీ రంగం సిద్ధం చేశారు. మరి ఈ భవనాలు మాత్రమే కాదు, రోడ్లు నిర్మాణ వ్యయాన్ని కూడా దారుణంగా పెంచేశారు. రోడ్ల నిర్మాణాలను కూడా దారుణంగా పెంచేశారు. టెండర్ల పారదర్శకత ప్రభుత్వ ఖజానాకు కాపాడుకోవడం కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చి జ్యుడిషియల్ తోటి ఎంక్వైరీ చేపించి ఆ టెండర్లను ఫైల్ చేసే కార్యక్రమం చేశారు. దానివల్ల మన ప్రభుత్వానికి ఎక్కడా కూడా లాస్ లేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. త్వరలోనే తప్పకుండా రాజేంద్రనగర్కు కాబోయే ఎమ్మెల్యే గారు సోదరుడు మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న సోదరి ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో అక్కడ ఓటమి పాలైన మా చెల్లెలు బడే నాగజ్యోతి గారు, వేదిక పైన ఆసీనులైన పెద్దలు అనంతరెడ్డి గారు, అదేవిధంగా సోదరి అర్చన గారు, ధర్మారెడ్డి గారు, ఇంకా డిసిఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, చందా గారు, ఈరోజు పార్టీలోకి విచ్చేస్తున్న గౌరవనీయులైన శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, వారి వెంబడ విచ్చేసిన మరి సోదరులందరూ, ఈరోజు ఈస్టర్ పండుగ సండే అంటే హైదరాబాద్లో అన్ని బంద్ ఉంటాయి, కానీ మరి సండే కూడా ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈస్టర్ పండుగ సందర్భంగా ఈరోజు పండుగ జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ,
అక్కగారు చాలా సింపుల్గా క్లుప్తంగా చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పినారు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ నష్టపోయింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాదు, అది ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎవరం కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ గులాబీ జెండాను ఎగిరాలని చెప్పి అది చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డివారి గుడి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది, అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీటు రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా టెంప్ట్ అయినరు. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా నేను 15,000 ఇస్తా అంటే నువ్వు అర్జెంటుగా ఊరికి 2 లక్షల లోన్ తెచ్చుకో, నేను వస్తూనే ఉన్నా, వచ్చిన మర్నాడే సంతకం పెడతా, మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా టెంప్ట్ అయినరు. అట్లే పెద్ద మనుషులు 2,000 కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంటికి ఇద్దరికి పెన్షన్లు ఇస్తా, సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచి పైసలు పడుతూనే ఉంటాయి అని చెప్పి గట్టిగా చెప్తే పాపం కొంతమంది వాళ్ళు కూడా టెంప్ట్ అయింది. అట్లాగే నేను రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పగానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటూ చెప్పగానే మనం ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు మర్చిపోయారు, ఆయన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని చెప్పి పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయింది. ఇట్లా ఇన్ని రకాలుగా 1-2 కాదు 420 వాగ్దానాలు చేసి, 420 అంటే మోసం అంటలేను నేను, నిజంగానే 420 వాగ్దానాలు చేసిరు. ఎస్సీ డిక్లరేషన్ కోసం మీ చేవెళ్ళ మీటింగ్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఖార్గే సాబ్ను పిలిచిరు, ఇక్కడ ఉన్నోళ్ళు చెప్తే నమ్మతలేరు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఎవరు నమ్మతలేరు, పెద్దోళ్ళని తీసుకురావాలని చెప్పి ఖార్గే సాబ్ను పాపం ఢిల్లీకి వెళ్ళి తెచ్చారు. బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను బహిష్కరించే ఎన్నికలకు దూరం ఉండేవాళ్ళు ప్రజాస్వామ్యవాదాలు కాదు, వాళ్ళకు ప్రజాస్వామ్య నమ్మకం లేనట్టే. మాకు క్యాండిడేట్లు అని ఉంటారు, వీళ్ళకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ లేరు. వీళ్ళకు ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలు కూడా క్యాండిడేట్ లేరు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీలు కూడా. మరి క్యాండిడేట్ లేని పార్టీలు ఎందుకు ఇవాళ? వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అధికారం చెలాయించారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఇలా క్యాండిడేట్లే కరువయ్యారు. క్యాండిడేట్ కరువైన పార్టీలు రేపు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాయి? వీళ్ళు 5, 10 ఇంకా 4.5 సంవత్సరాలు ఏ విధంగా అధికారంలో ఉంటారు? వాళ్ళు తిరిగి అధికారంలోకి ఏ విధంగా వస్తారు? బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరువైన వాళ్ళు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఈ 2 పార్టీలు గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్యం మీద నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలు బీజేపీ కోటేసి గెలిపించారు. లోకల్ బాడీ ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా గౌరవ కార్పొరేటర్లకు అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విప్పులు ఏం పనిచేయ ఇంకా 6 నెలలే. మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఐఎంకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంకా 6 నెలల కోసం మీరు చూస్తారా? నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా? మేమైతే వదిలిపెట్టాం. మేము ఎంఐఎం పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికే మేము ఉన్నాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే. ఒక డ్రామా ఇది, పొలిటికల్ డ్రామా ఇది.
మీ డివిజన్లలో 80% హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకంగా విమర్శిస్తలే. మేము ఎంఏం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి, ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా హిందూ యూత్ గాని హిందూ సమాజం గాని ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది. మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ నుంచి. అరే 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతున్నారు మమ్మల్ని ఎంఏ పార్టీ. అటువంటి పార్టీకి మా కార్పొరేటర్ ఓటేస్తాడా? అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా? మా దేవులను అవమానపరిచిర్రు, మా గోమాతను వధిస్తున్నారు. అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా? మా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా? వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజలో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ నటులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజీ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. టీజీఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అతి త్వరలోనే 3038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వీటిలో డ్రైవర్ 2000, స్టామిక్స్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, మెడికల్ ఆఫీసర్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7, అకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయని మంత్రి తెలిపారు. బీజేపీ పాలకుల అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ పాలకులు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగరంలో నిర్వహిస్తోంది. పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే నా ముందున్న అక్కజలందరికీ అన్నలందరికీ నమస్కారం. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా మనము ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. గడప గడపకి కూడా మనం చూసినట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మరి అహంకార భావంతో అనుచిత వ్యాఖ్యలను చేస్తుండడం మనం చూస్తున్నాం. అందుకు భాగంగా మనం ఈరోజు గడప గడపన ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇందుకు పార్టీ రాజకీయ పార్టీలతో సంబంధం ఏం లేకుండా అందరం ఒకటిగా ఉండాలని భావిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి ఈ 3 టౌన్ ప్రాంతానికి అధ్యక్షత వహిస్తున్న కోఆర్డినేటర్ ఎర్రం బాలగంగాధర తిలక్ గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి
పువ్వాల దుర్గాప్రసాద్ గారికి, నగర ప్రథమ పౌరురాలు మేయర్ పునుకుల నీరజ్ గారికి, మాజీ ఎమ్మెల్సీ పాల్సాన్ లక్ష్మణ్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మా అన్నగారు సాధు రమేష్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగల రాధాకృష్ణ గారికి, వైస్ చైర్మన్ తల్లార రమేష్ గారికి, అదేవిధంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాళ్ళ వీరభద్రం గారికి, అదేవిధంగా చేసిన 3 టౌన్ ప్రాంత, నగర ప్రాంత, జిల్లా ప్రాంత నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద తరలి వచ్చిన నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ మనసులోంచి వచ్చిన కార్యక్రమం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు అమిత్ షా గారు రాజ్యాంగ నిపుణులు బిఆర్ అంబేద్కర్ గారిని నిండు సభలో తులనాడటం అనేది ఏమైనా చర్య. దానికి సిగ్గుపడాల్సింది పోయి ఇంకా వెనకేసుకొస్తున్నారు బీజేపీ నేతలు హోంమంత్రిని. ఇది ప్రజలందరికీ తెలవాలి, అట్టడుగునున్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఇప్పుడు అందరం కూడా మనం ఈ రిజర్వేషన్ పాటిస్తున్నామంటే, ఈ రిజర్వేషన్ పొందుతున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ, బిఆర్ అంబేద్కర్ అందరు మేధావులు కూర్చొని రచించిన రాజ్యాంగం పుణ్యమే అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సువిధ అనే కార్యక్రమానికి ఇచ్చేసిన మా 36, 33, 36, 46, 48 డివిజన్ అందరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వేదిక మీద మీరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నటువంటి ఖమ్మం నగరంలో 46, 48 డివిజన్లో జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అనే కార్యక్రమానికి ప్రాంత అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మేము పిలవగానే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంతో టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీలోని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం చెలో వరంగల్ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి టీజీ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగుడి లక్ష్మారెడ్డి, టీఎంసీ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నీళ్లు బంద్ అయ్యాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరెంటు పోయింది అంటూ పేర్కొన్నారు. అదే మాదిరిగా మా సంజయ్ రెడ్డి గారు, మా మాజీ కార్పొరేటర్లు, మా స్థానిక స్థానిక నాయకులు, మా సోదరుమణులు, పత్రికా మిత్రులు, మా సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా ఇలా 27 తారీఖు అంటే అందరు ఎదురు చూస్తుంది. తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది ఈ సభ ఎట్లయితుందని. ఎందుకంటే అంత ఆకర్షణ అయిపోయింది, అంత అట్రాక్షన్ అయిపోయింది 27 తారీఖు సభ. ఎందుకు? ఈ 16 నెలల కాంగ్రెస్ చేసిన పనులు మొత్తం దరిద్రం అయిపోయింది. 16 నెలలు తెలంగాణ అంతా నీళ్లు లేవు, కరెంటు లేవు, ఎక్కడ లేవు. ప్రజలకు ఏవైనా 6 గ్యారెంటీలు ఏమి లేవు. వాళ్ళు ఇచ్చినవి ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇంత ప్రజలందరూ కూడా ఒక ఏమనుకున్నారంటే వాళ్ళ మాయమాటలు విని ఒక నమ్మిండ్రు. ఇవన్నీ స్కీమ్లు 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇస్తారనుకున్నారు. కానీ వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిపోయాక మళ్ళా ప్రజలలో ఒక ఉద్యమం మాదిరిగా మళ్ళా మాకు కేసీఆర్ కావాలి, మళ్ళా మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలి, మాకు 10 ఏళ్ళు దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు మా కేసీఆర్ గారు అని పెద్ద ఎత్తున కేసీఆర్ మళ్ళా రావాలని ప్రజలలో మొత్తం ఒక ఉద్యమం మాదిరిగా వచ్చేసి, ఒక యుద్ధమనుకో, ఒక యాగం మాదిరిగా ప్రతి ఇంట్లోకెళ్ళి మేము వరంగల్కి వస్తామని చెప్పి వాలంటీర్గా సొంతంగా మేమే వస్తామని చెప్పి వచ్చినారు. మీరందరూ కూడా 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున మా ఎంకన్న మొత్తం మీకు మంచిగా ఏసీ బస్సులు అరేంజ్ చేస్తున్నాడు. బ్రహ్మాండంగా అన్ని ఆయన అరేంజ్ చేస్తున్నాడు. బస్సులో నంబర్లు ఇచ్చేసాడు, వాలంటీర్లు ఇచ్చేసాడు. మీకు ఏ తిప్పలు కాకుండా కడుపులో పెట్టుకొని బంగారం లెక్క మీకు కొడుకులను చూసుకుంటాడు. మంచిగా ఇంత మట్టి అంటే ఇంత ఎడల
ప్రకాశం జిల్లా కనిగిరిలోని అమరావతి టీడీపీ గ్రౌండ్స్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు భారీ కేక్ కటింగ్ తో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్న నాయకులు నాగరాజు పాల్గొన్నారు. టీడీపీ అమరావతి గ్రౌండ్స్ లో కంటి ఆపరేషన్కు వచ్చినటువంటి వృద్ధులతో కలిసి ఈ వేడుకలను డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. దాన్ని దిగుతా ఉన్నాడు ఒక ఫోటో అన్నా దేనికి అందులో తెచ్చుకోండి. दो काल इंदूर हमारे ओके బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి అండ్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ కారుమూరి వెంకటనాథస్వామి స్పీచ్. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మంత్రికున్నాం. ఇవి ఇప్పుడు కనబడిన అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.